హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఓకే, ఈ వీడియోలో ఏంటంటే మెటా డేటా డిస్క్రిప్షన్ ఎలా తీసుకోవాలి కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత మీకు మెటా డేటా డిస్క్రిప్షన్ అంటే ఏం లేదండి, టైటిల్, డిస్క్రిప్షన్ అండ్ ట్యాగ్స్ ఎలా ఇవ్వాలో కంప్లీట్గా వీడియోలో తెలుసుకుందాం. యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత మీకు రైట్ సైడ్లో ఇక్కడ కనిపిస్తుంది కదా, అప్లోడ్ వీడియో. ఆల్రెడీ ఒక వీడియో ఎడిట్ చేసి పెట్టుకుంటారు కదా, ఆ వీడియోని జస్ట్ ఎలా అప్లోడ్ చేసుకోవాలి, దానికి ట్యాగ్స్, డిస్క్రిప్షన్, టైటిల్ లెవెల్లో కంప్లీట్గా తెలుసుకుందాం. వీటిని కలిపి మెటా డేటా డిస్క్రిప్షన్ అంటారు. సో ఇది ఇప్పుడు ఎలా తీసుకోవాలి కంప్లీట్గా తెలుసుకుందాం. శాంపుల్కి ఏదో ఒక వీడియో తీసుకుందాం. ఇప్పుడు ఏదో ఒకటి శాంపుల్ అంటే మీ ఎడిట్ చేసి ఉంటుంది కదా, ఆ వీడియోని అప్లోడ్ చేసుకోవచ్చు. మీరు చేసుకున్న తర్వాత ఏంటంటే ఇక్కడ మీకు ఉంటుంది కదా, అంటే ఆ వీడియోకి సంబంధించిన సబ్జెక్ట్ లైన్ అనమాట. టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ని కలిపి మెటా డేటా డిస్క్రిప్షన్ అంటారు. సో ఇది ఇప్పుడు ఎలా ఇవ్వాలో కంప్లీట్గా తెలుసుకుందాం. సపోజ్ నేను ఏంటంటే ఒక సబ్జెక్ట్ అనేది తీసుకుందాం. ఇప్పుడు హౌ టు క్రియేట్ ఏ thumbnail for YouTube videos for beginners in Telugu. ఓకే, ఇది మనం లాస్ట్లో ఇక్కడ తెలుగు అనేది ఉంది కదా, తెలుగు పెట్టినా పెట్టకపోయినా ఏం పర్లేదు, ఎందుకంటే మనకు వీడియోలు అనేది కంప్లీట్ ఫుల్ లాంగ్వేజ్ అనేది తెలుగులో మీకు ఆల్రెడీ అప్లోడ్ అయ్యి ఉంటుంది. సో అది ఎంట్రీ చేసినా చేయకపోయినా ఏం ప్రాబ్లం లేదు. కొందరు డౌట్ పడుతూ ఉంటారు, తెలుగు ఎంట్రీ చేయాలంటే లాంగ్వేజ్ అనేది ఎంట్రీ చేయాలన్నా చేయకూడదని చాలా డౌట్స్ ఉంటాయి. సో చేయాల్సిన అవసరం లేదు, కావాలంటే చేసుకోవచ్చు, లేదంటే ఏం పర్లేదు. ఓకే, తెలుగు. సో ఇది అనమాట. నెక్స్ట్ ఏంటంటే డిస్క్రిప్షన్ ఇక్కడ ఉంది కదా, డిస్క్రిప్షన్లో ఏంటంటే కంప్లీట్గా మెయిన్గా ఇప్పుడు టైటిల్ ఇచ్చిన కీవర్డ్స్ మాత్రమే ఉండాలి. దీనికి కొంచెం డిఫరెన్స్ వచ్చినా కూడా వ్యూస్ అనేది రాదు. ఓకే, సపోజ్ థంబ్నెయిల్ అనేది ఇలా ఉంది కదా, టైటిల్ ఉంది కదా, డిస్క్రిప్షన్ ఇలా తీసుకోవాలన్నమాట. క్రియేట్ షార్ట్ కీవర్డ్స్ లాగా తీసుకోవాలి, కాపీ చేసి పేస్ట్ చేసుకోవాలి మళ్ళీ ఇక్కడ. ఓకే, అలా ఎన్ని కీవర్డ్స్ వస్తే అన్ని కీవర్డ్స్ అనేది మనం తీసేసుకోవచ్చు ఇక్కడ నుంచి. కీవర్డ్స్ అంటే షార్ట్ లెంత్ కీవర్డ్ అనమాట. చూస్తున్నారు ఇట్లా హౌ టు క్రియేట్ ఒక కీవర్డ్ వస్తుంది, క్రియేట్ ఏ థంబ్నెయిల్ అనే కీవర్డ్ ఒకటి వస్తుంది, ఇట్లా హౌ టు క్రియేట్ ఏ థంబ్నెయిల్ ఫర్ యూట్యూబ్ వీడియోస్ అని కంప్లీట్గా ఒకటి వచ్చేస్తుంది అనమాట. ఇవి కీవర్డ్స్ అనమాట. ఓకే, ఇలా కాపీ చేసి పేస్ట్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే అయిపోయింది కదా కంప్లీట్. హౌ టు క్రియేట్ ఏ థంబ్నెయిల్ ఫర్ వీడియోస్ ఫర్ బిగినర్స్ తెలుగు అనేది ఎంట్రీ చేసిన తర్వాత కీవర్డ్స్ అనేది ఇవన్నమాట. మనం ఆల్రెడీ ఒకటి కీవర్డ్స్ అనేది సైట్ నుంచి అన్ని తీసుకుంటాం కదా, ర్యాపిడ్ ట్యాగ్స్ అనేది తీసుకుందాం ఒకటి సైటు. అంటే మనకు కీవర్డ్స్ అనేది ఒకటి కావాలి కదా ఇప్పుడు, సో దానికోసం ట్యాగ్స్ ఉంటాయి కదా ఎంట్రీ చేసుకోవడానికి. ర్యాపిడ్ ట్యాగ్స్ ఉంటుంది కదా, ట్యాగ్స్ కోసం తీసుకోవడానికి. సేమ్ మనము టైటిల్ ఏదైతే ఇస్తామో దాని నుంచే సబ్జెక్ట్ లైన్ అనమాట టైటిల్ ఇచ్చేది. సో దాన్ని ఇంటి వచ్చిన ట్యాగ్స్ మాత్రం యూజ్ చేయాలి. సో కొందరు ఏంటంటే ట్యాగ్స్ అనేది వేరే సైట్ నుంచి తీసుకొని సబ్జెక్ట్కి
డిస్క్రిప్షన్కి సంబంధం లేని కీవర్డ్స్ ట్యాగ్స్ అనేది ఎంట్రీ చేస్తూ ఉంటారు. సో అలా చేస్తే ఏంటంటే మీ వీడియోస్ అనేది వ్యూస్ కౌంట్ అనేది రాదు. మానిటైజేషన్ అన్నప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది మీకు. ఓకే, ఇదే కదా సబ్జెక్ట్ లైన్ వచ్చేసి మీకు హౌ టు క్రియేట్ ఏ థంబ్నెయిల్. how to create a thumbnail for YouTube videos. For